హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈ రెసిపీ చూసారా ఎంత మంచిగా కనిపిస్తుందో? ఇదైతే కోడిగుడ్ల ఆమ్లెట్ రెసిపీ అండి. వినడానికి కొత్తగా ఉందా? తినడానికి కూడా కొత్తగా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే మనమైతే ప్లెయిన్ ఆమ్లెట్స్ని అయితే వేసుకోవాలి. ఇలా ఒక్కొక్క ఎగ్తో అయితే ఒక్కొక్క ఆమ్లెట్ని అయితే వేసుకోవాలి. అప్పుడే మనకి ఆమ్లెట్ అయితే టేస్టీగా ఫ్లఫీగా అయితే వస్తుంది. చూడండి, ఇక్కడ అయితే సాల్టు, ఇంకా కారం, గరం మసాలా కొద్దిగా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపే దాన్ని బట్టే మనకి ఎగ్ ఆమ్లెట్ టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఇలా చిన్న ప్యాన్ లాంటిది పెట్టుకొని ఆమ్లెట్స్ని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక దీనిపైన అయితే మూత పెట్టేయాలి. మూత అనేది పెట్టడం మాత్రం మర్చిపోకండి. మూత అనేది కంపల్సరీగా పెట్టాలి. తర్వాత దీన్నైతే రెండో వైపు కూడా తిప్పుకొని తర్వాత మూత పెట్టేయాలి. చూడండి, ఎగ్ ఆమ్లెట్ అనేది ఎంత బాగా అయితే ఫ్లఫీగా అయితే వచ్చిందో. ఇలా మీకు ఎన్ని ఆమ్లెట్స్ కావాలో అన్ని ఎగ్స్ అయితే పగలగొట్టుకొని అన్ని ఆమ్లెట్స్ అయితే వేసుకోవాలి. ప్లెయిన్ ఆమ్లెట్స్ వేసుకోవాలి. ఎటువంటి ఆనియన్స్ కూడా కలపకుండా ఆమ్లెట్స్ వేసుకోవాలి. తర్వాత మనమైతే స్టవ్ పైన అయితే కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి. అవి వేసుకున్నాక ఒక పెద్ద సైజులో ఉండే ఉల్లిపాయను అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వీటిని అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. ఈ ఆమ్లెట్ కర్రీ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే పెద్దవైతే 2, చిన్నవైతే 3 టమాటా ముక్కలను అయితే కట్ చేసుకొని ఇందులో అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులోనే పసుపు, కారం, సాల్ట్ని అయితే కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్, టమాటా ముక్కలకి సరిపడే విధంగా అయితే ఉప్పు, కారాన్ని అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనమైతే ఆమ్లెట్స్లో ముందుగానే ఉప్పు, కారాన్ని అయితే వేసుకున్నాం కదా. తర్వాత వీటిని అయితే మెత్తగా ఉడికించేయాలి. చూడండి, ఈ విధంగా అయితే ఉడికిపోవాలి. దీంట్లో అయితే కొద్దిగానే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేది కొద్దిగా మరిగేంత వరకు మూత పెట్టేసి ఉంచేయాలి. ఇది కొద్దిగా దగ్గర పడుతుంది అనే టైంలో మనమైతే ఆమ్లెట్స్ అయితే వేసేయాలి. ఆమ్లెట్స్ వేసాక ఒక 5 మినిట్స్ మాత్రమే ఉంచాలి. ఇలా 5 మినిట్స్ అయితే ఉడికించేసి కొద్దిగా కొత్తిమీర అండ్ మసాలా అయితే వేసేయాలి. ఒక 5 మినిట్స్ అయ్యాక దీన్ని అయితే స్టవ్ అయితే ఆన్ చేసి చూడండి, ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్ల ఆమ్లెట్ కర్రీ అయితే రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.